యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అసలు అందరం ఫంక్షన్లో ఉన్నాం కదా, మనకు తెలియకుండా ఇంట్లోకి ఎవరు వచ్చినట్టు, బామ్మగారి మీద హత్యా ప్రయత్నం ఎవరు చేసినట్టు? అవును రవిచంద్ర, నాకు అదే అనుమానంగా ఉంది. ఎవరు కావాలనే అమ్మను కొట్టారు, ఆమె ప్రాణాలు తీయడానికి హత్యా ప్రయత్నం చేశారు. కానీ ఎవరనేది నాకు అర్థం కావట్లేదు. ఒరే పిచ్చదవల్లారా, వాళ్ళు కొట్టాలనుకున్నది మీ అమ్మని కాదురా, ఆ వర్మగాణ్ణి. అది మిస్ అయి మీ అమ్మ తల పగిలింది. నా ప్లాన్ మొత్తం తారుమారయింది. ఆ దిక్కుమాలిందొచ్చి హాస్పిటల్ పాలయింది. ఇంతకీ ఈ కోతులెక్కడ చచ్చాయి? ఇంకా రావట్లేదు. అసలు ఇదంతా జరగడానికి కారణం ఈ 2 కోతులే. వీళ్ల తోకలు కోస్తే కాని బుద్ధి రాదు దరిద్ర పెదవులకి. చిటి, అత్తయ్య గారు ఏదో అంటున్నారు ఏంటి? ఇదంతా మీ అమ్మే కావాలని సహించిందని మా అమ్మకే అనుమానంగా ఉంది. శ్రీరామచంద్ర, నేనెంత మంచిదాన్ని, ఎంత నిజాయితీ పర్రాలనో మీకు తెలీదా చెప్పండి? చీమకు కూడా హాని చెయ్యని ఈ కాంతమ్మ మనిషి ప్రాణాలు తీస్తుందని ఎలా నమ్ముతున్నారండి? నీ ఓవర్ యాక్షన్. నువ్వు ఎంత దుర్మార్గురాలివో, ఎంత నీచురాలివో నా నోటితో చెప్పాలా? ఇంకాసేపట్లో మా అమ్మ స్పృహలోకి వస్తుంది. ఆ తర్వాత జరిగిందంతా చెప్తుంది. అప్పుడు ఉంటుంది ఒక్కొక్కడి బతుకు. డాక్టర్ గారు, మా నాన్నమ్మకి ఎలా ఉంది? క్షేమంగానే ఉందా? 24 గంటలు గడిస్తే తప్ప మేమేం చెప్పలేమన్నా. డాక్టర్ గారు, అలా అనకండి. మా నాన్నమ్మ గారిని మీరే బతికించాలి. ఆవిడ ప్రాణాలతో తిరిగి రావాలి. అందుకోసం మా ప్రాణాలు ఇయటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చెప్పండి, మా నాన్నమ్మ కోసం ఏడ్చేయమంటారు? చెప్పండి. నువ్వు ఆగు చిట్టమ్మా. చెప్పండి డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, పెద్దావిడ మాత్రం క్షేమంగా తిరిగి రావాలి. తప్పకుండా తిరిగొస్తారు సార్. కాకపోతే వెంటనే ఆపరేషన్ చేయాలి. అందుకు 4 లక్షల దాకా ఖర్చు అవుతుంది. వెంటనే వెళ్ళి కౌంటర్లో కట్టేసేయండి. మా ప్రయత్నం మేం చేస్తాం. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా నాన్నమ్మని మాత్రం బతికించండి. అలాగే, మీ పని మీరు చేయండి, మా పని మేం చేస్తాం. ఓకే. ఆపరేషన్కి 4 లక్షలు ఖర్చవుతాయంట. ఎక్కడి నుంచి తెచ్చి కడతావమ్మా? తమరి దగ్గర అన్ని లక్షలున్నాయేంటి? అమ్మా, మనమేం దానం చేయక్కర్లేదు, వీరనారాయణ గారే కడతారు. సార్, మీరు వెళ్ళి 4 లక్షలు కట్టండి. నేనా? అదేంటి సార్,
ఉన్నాయి కదా మీకు 10 లక్షలు వచ్చాయి. అదా? ఎండలోనూ వానలోనూ అమ్మ పొలంలోనే ఉండిపోతుందని ఆమె కోసం చిన్న ఇల్లు కొన్నాను. అందుకు అడ్వాన్స్గా 10 లక్షలు ఇచ్చేశాను. ఆ వచ్చిన డబ్బు అప్పుడే ఖర్చయిపోయింది రవిచంద్ర. సర్లే బాబాయ్, ఏదో ఒకటి చేసి మేమే డబ్బులు కట్టేద్దాము. బాబా పదేద్దామా? పచ్చిటమ్మా. ఇదేంటి ఏదో 4 రూపాయలు కట్టాలన్నంత ఈజీగా వెళ్ళింది. ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెస్తుంది 4 లక్షలు? ఏమండి, పేషెంట్ పేరు శేషమాంబ. ఆవిడ పేరున 4 లక్షలు కట్టమన్నారు. కార్డా క్యాషా మేడం? డబ్బులేవి లేవండి. కావాలంటే బంగారు గాజులు ఇస్తానా? సారీ మేడం, కార్డ్ ఆర్ క్యాష్ యాక్సెప్టబుల్ హియర్. అవును చిట్టమ్మా, హాస్పిటల్లో ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు. పద బావా, బయటికెళ్ళి ఎక్కడ ఒక చోట తాకట్టేటైనా డబ్బు తీసుకొచ్చేద్దాం. పద బావా పద. పద. చిట్టి, ఏంటి ఆ గాజులేవో మీ అబ్బగాడి సొత్తులాగా మీ అమ్మ బాబులు రేయింబగళ్ళు కష్టపడి చెమటోడ్చి సంపాదించిన నగల్లాగా తాకట్టు పెట్టడానికి వెళ్తున్నావు? ఆ గాజులు ఈ కాంతమ్మ చేయించినవి. నా ఇంటి కోడలికి నేను బహుమతిగా ఇచ్చినవి. వాటిని పెట్టుకోవడానికే తప్ప తాకట్టు పెట్టుకోవడానికి వీల్లేదు. ఈ కాంతమ్మ ఒప్పుకోదు. కాంతమ్మ, నువ్వు కట్టిన బట్ట, ఎట్టుకున్న నగలు, బతుకుతున్న బతుకు, ఈ ఆస్తులు, ఆడంబరాలు, అష్టైశ్వర్యాలు ఏ నుంచొచ్చాయో తెలుసు కదా? ఈ రోజున సాహు బతుకులతో పోరాడుతుంది. ఆ శేషమాంబ భిక్ష వల్ల వచ్చింది. ఆవిడ యావత్ ఆస్తిని నువ్వు దోసుకుంటే వచ్చింది. ఆవిడ దయా దాక్షిణ్యాల మీద బతుకుతూ, ఆవిడ పడేసిన ముష్టితో బిర్రవీగుతూ, అదేదో నీ కష్టాజీతంలాగా ఫీలింగ్ అయిపోతున్నా. చూసావా రవిచంద్ర, అత్తనని కూడా చూడకుండా ఎన్నేసి మాట్లాడుతుందో. చిట్టమ్మన్న దాంట్లో తప్పే ఉందమ్మా. ఈరోజు మనం కట్టిన బట్ట దగ్గర నుంచి అనుభవించే ఆస్తి వరకు అన్నీ ఆ రోజు నువ్వు చేసిన దొంగతనం వల్లే వచ్చాయి. లేదంటే మన బతుకులేంటో నాకంటే నీకే బాగా తెలుసు. ఒరే ఒరే ఒరే, నువ్వు కూడా నీ పెళ్ళానే వెనకేసుకొస్తున్నావా? అవును కాంతమ్మత, ఆయనేటి బుద్ధి జ్ఞానమున్న ఏ కొడుకైనా ఇలాంటి తల్లితో ఇట్టాగే మాట్లాడతాడు. పెళ్ళాన్ని ఇలాగే వెనకేసుకొస్తాడు. మళ్ళీ చెప్తున్నాను కాంతమ్మత, గతంలో ఏడ్ జరిగిందో పక్కనెడితే వర్తమానంలో నా వాళ్ళకి కనుక ఏదైనా అపకారం జరిగిందో క్షమించడానికి ఈ చిట్టమ్మ మాత్రం సిద్ధంగా ఉండదు. గుర్తుంచుకో. పద బావా. కాంతమ్మత్త, అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావేమో. ఇంకా సేపట్లో మా నాన్నమ్మ స్పృహలోకి వస్తుంది. గతంలో ఆవిడ తల పగలగొట్టిందెవరో, మాట పలుకు లేకుండా సజీవత్సవంలాగా పడిపోవటానికి కారణమెవరో అన్ని నిజాలు చెప్తుంది. ఆ తర్వాత మా బాబాయి ఉగ్ర నరసింహ అవతారం ఎత్తుతాడు.
మా నాన్నమ్మకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాడు. పద బావ. ఓరి నాయనో, ఇదేంటి భద్రకాళి అవతారం ఎత్తి ఇలా వాయించేసింది? అమ్మో, నా జాగ్రత్త నేను పడాలి. ఒరే కోటిగా, ఈ రెండిట్లో ఒక ఏలు పట్టుకో. అలాగే బావా. ఎందుకు పట్టుకోమన్నావు బావా? ఏం లేదురా, నేను చెప్పగానే పట్టుకుంటావో లేదో అని. నువ్వు మరీ అంత షాకింగ్ అవ్వమాక. ఈ ఏలు పట్టుకుంటే ఆ ముసలిది బతుకుద్ది అనుకున్నాను, ఈ ఏలు పట్టుకుంటే చచ్చుద్ది అనుకున్నాను. నువ్వు అది బతుకుద్ది అనుకున్న ఏలు పట్టుకున్నావేట్రా? అంటే ఆ ముసలిది బతుకుతుందంటావా బావా? బతుకుద్దో లేదో గాని ఖచ్చితంగా మాత్రం చావదురా. నోర్మోయ్, నోరు మూస్తే చచ్చిద్దా ఏంటమ్మా? ముయ్యాల్సింది ముక్కు. ముక్కు మూస్తే ఆ ముసల్ది లటుక్కున చచ్చిపోయిందమ్మా. చెత్తదవా, నేను నోరు ముయ్యమంది ఆ ముసల్దాంది కాదురా, నీది. మీరేదో బాగా ఆవేశంలో ఉన్నట్టున్నారు. అసలు మీరు తిట్టడానికి కారణం ఏంటో చెప్పండి అమ్మా. ఒరే చచ్చదవల్లారా, నేను వెళ్ళి ఆ వర్మగాడి తల పగలగొట్టండిరా అంటే మీరేమో ఆ ముసల్దాన్ని బుర్ర పగలగొట్టారు. దాంతో సీన్ మొత్తం తారుమారైపోయి శవంలాగా వీల్ చైర్లో పడాల్సిన ముసల్ది ఇప్పుడు ఆపరేషన్ అయ్యాక సజీవంగా తిరిగొచ్చిందంటే ఆ వీరనారాయణ నాకు సమాధి కడతాడురా. నిజమా అమ్మా? అవునరా. ఒరే కోటిగా, విన్నావా? ఆ వీరనారాయణ గాడు జమీందారు కాదంట, తాపీ మేస్త్రి. అందుకే మన కాంతమ్మ గారికి సమాధి కడతాడు అంటుంది. నిజమే బావా, సమాధులు కట్టడంలో ఎక్స్పర్ట్ అయితాడు. అందుకని మన కాంతమ్మ గారు ఆయనతో సమాధి కట్టించుకోవాలని ఉపలాట పడిపోతున్నారు. నోరు ముయ్యండ్రా దరిద్రులారా. ఎందుకమ్మా తిడతారు? తిట్టడం కాదురా మిమ్మల్ని. ఛ! ఆ ముసల్ది స్పృహలోకొచ్చాక ఆనాడు దాని తల పగలగొట్టించింది నేనే అన్న నిజం ఆ వీరనారాయణ గాడికి చెప్పిందే అనుకో. ఆ తర్వాత వీరనారాయణ నన్ను ముక్కలకి ముక్కలుగా నరికేస్తాడు తెలుసా? నాకు వెరీ క్లారిటీగా తెలిసిందమ్మా. ఏం తెలిసిందిరా? ఇప్పటిదాకా ఆ వీరనారాయణ తాపీ మేస్త్రి మాత్రమే అనుకున్నానమ్మా, కానీ కాదమ్మా, మరి మటన్ మస్తానమ్మా. అందుకే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడమ్మా. ఛీ! ఆ, ఒరేయ్, కొంచెం తెలివిగా ఆలోచించి చావండ్రా. అది స్పృహలోకొచ్చి ఈ లతే నా మనవరాలు అన్న నిజం వీరనారాయణకి చెప్తే ఆ వీరనారాయణ మినిస్టర్కి లతకి పెళ్లి జరగనిస్తాడారా? ఆ ముసలోడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా అని ఆ మినిస్టర్ గాడిని కూడా చంపేస్తాడ్రా. ఈ పెళ్లి జరగకుండా ఆపేస్తాడు. అదే జరిగితే లత పేరు మీదున్న 50 ఎకరాల పొలం నాకు దక్కదురా. ఆ తర్వాత ముఖ్యమంత్రి కావాలన్న నా కల కలగానే మిగిలిపోతుంది. మీరే ఏదో ఒకటి చెయ్యండిరా. కష్టం అమ్మా. ఏ ఎందుకు కష్టంరా? మీ ముఖానికి ముఖ్యమంత్రి అయ్యే రాత లేదమ్మా. ఒరే పులి, కోపడకండమ్మా, కాస్త ప్రశాంతంగా వినండి. మేము వెళ్ళి ఆ వర్మగాడిని కొట్టాలనుకోవడం ఏంటి? అది మిస్ఫైరింగ్ అయిపోయి ఈ ముసలిదాని బుర్ర పగిలిపోవడం ఏంటి? తీరా అది స్పృహలోకి రావడం ఏంటి? నిజాలన్నీ బయట పెట్టడం ఏంటి? అంటే మీకు ముఖ్యమంత్రి అయ్యే రాత లేనట్టే కదమ్మా. కాబట్టి ఈ జన్మకి కాంప్రమైజింగ్ అయిపోయి కార్పొరేటర్ పదవికి అడ్జస్ట్ అయిపోయిందమ్మా. ప్రాణం తీస్తా. అలాగే తీయండమ్మా. మేము కూడా ఇంతవరకు ఆ ప్రాణం ఎలా ఉంటుందో చూడలేదమ్మా. ఓసారి చూసేసి వెళ్ళిపోతాం. రేయ్, తీస్తానన్నది నా ప్రాణం కాదురా, మీ ప్రాణం. సరిపోయిందమ్మా. మీరిచ్చే డబ్బులకి పరువు పోగొట్టుకోవడం ఎక్కువ, ఇంకా ప్రాణాలు ఎక్కడ పోగొట్టుకుంటామమ్మా? నువ్వు బదరా. రేయ్, కాంతం అంటే కూరలో కరివేపాకులా కనపడుతుందిరా. శివంగి, ఆడ శివంగి. కాంతం అంటే కాలం చెల్లిన కరెన్సీ అనుకున్నారా?
అప్డేటెడ్ మిసైల్ రా. ఈ మిసైల్ నుంచి తప్పించుకొని బతికే మగాడు ఇంకా పుట్టలేదు. నేను చెప్పినట్టు చేశారా ప్రాణాలతో ఉంటారు, లేదంటే అంత దూరం ఎందుకులేమ్మా, ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి. ఆ ముసల్ది స్పృహలోకి వచ్చే లోపే దాన్ని పరలోకానికి పంపించేయండి. అంటే ఆ ముసల్దాన్ని చంపేయమంటారా? చచా, అంత పెద్ద మాటలెందుకురా, దాని ప్రాణం తీసే చాలు. ఏ రాయి అయితే ఏంట్లేమ్మా, పళ్ళు రాలగొట్టుకోవడానికి. అమ్మా, ఆ ముసల్దాన్ చుట్టూ డాక్టర్లు, నర్సులు, పైగా వీరనారాయణ, సిట్టమ్మ, రవిచంద్ర ఇంతమంది ఉంటారు కదమ్మా. దాని చంపడం చాలా కష్టమమ్మా. అయితే నాకు మిమ్మల్ని చంపడం చాలా ఈజీరా. చంపేయమంటారా? అంత పెద్ద త్యాగం ఎందుకులేమ్మా, మా చావు మేము చచ్చైనా గానీ ఆ ముసల్దాని చావు వార్త మీ చెవులో వేస్తాం. పదరా. పదబావా. శేషమాంబ, నువ్వు స్పృహలోకొచ్చి తప్పు చేస్తున్నావే, అందుకే ఆ తప్పుని నేను సరిచేస్తున్నాను. నువ్విక జీవితాంతం రెస్ట్ తీసుకోవచ్చు. రెస్ట్ ఇన్ పీస్. ఇదిగోండి మీరు అడిగిన 4 లక్షలు. ఓకే వెంటనే ఆపరేషన్కి ఏర్పాటు చేయండి. చిట్టమ్మక్క, బిల్ తీసుకోండి. ఏది పదవా? డబ్బులు కట్టేసావా? కట్టేసాను సల్లి, నువ్వు కంగారు పడుకో. ఇంకా సేపట్లో ఆపరేషన్ అయిపోతుందిలే. ఎంత శుభవార్త చెప్పావక్క. అక్కడ వీరనారాయణ బాబాయ్ ఆపరేషన్ జరుగుతుందో లేదో అని తెగ కంగారు పడిపోతున్నారు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు సల్లి, ఈ అక్క చెప్తుంది కదా. అవును, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయక్క? నగలు తాకట్టు పెట్టాం లత. మరి కాంతమ్మ గారు ఊరుకుంటారా? ఊరుకోక ఏడ్సత్తది. ఆవిడ కట్టుకునే బట్టల దగ్గర నుంచి అనుభవించే ఆస్తి వరకు అంతా మన నాన్న దగ్గర నొక్కేసింది కదా. ఆ రోజున 50 కోట్లు దొంగలించబట్టే ఈ రోజునే కార్పొరేటర్ అయింది. కోట్లకి పడగలెత్తుంది. మా నాన్నగారి కనుక ఇవన్నీ నమ్ముండకపోతే ఈ రోజు మనిద్దరికి ఈ దుస్థితి వచ్చేదే కాదు. అంటే నువ్వు మా అక్కవా? శంకర్ నారాయణ గారి పెద్ద కూతురువా? వచ్చి బాబాయ్, ఇదేంటి ఆవేశంలో నిజాలని బయటెట్టేశాను. ఏం మాట్లాడుతున్నావు లత? నీకు తండ్రి అంటే చిట్టమ్మ కూడా తండ్రితోనే సమానం కదా, ఆ ఉద్దేశంతోనే చెప్తుంది. అంతే. ఏం చిట్టమ్మ? ఓ అలా అన్నావా? అవును సల్లి, అవును సల్లి, నువ్వేటి కంగారు పడకు. నానమ్మకేటి కాదు. పద వెళ్దాము. పద. ఒరే, మీరే దారిలో వెళ్తారో నాకు తెలీదు. ఆ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళాలి, దాని ప్రాణం తీయాలి, అర్థమైందిగా? బావిలో ఉన్న బిందెలు, నదిలో ఉన్న నిధులు తీయాలంటే కట్టం గాని ముసల్దాని ప్రాణం తీయటం ఏమాత్రమమ్మా, మేము చూసుకుంటాంలేమ్మా. ఒరే కొడిగా, రేయ్ రేయ్, ముందు నుంచి కాదురా, వెనక నుంచి. అట్టగే బావా, వెళ్ళండి పద. బాధపడకండి బాబుగారు, ఎంతైనా పెద్ద వయసు. పాపం ఈ గండం నుంచి గట్టెక్కుతుందో లేదో. మళ్ళీ మీ చేత అమ్మా అని పిలిపించుకునే అదృష్టం రాసుంటే
ఖచ్చితంగా ప్రాణాలతో వస్తుందండి. లేదంటే ఇక అట్నుంచి అటే. కాంతమ్మా, నీది నోరా డ్రైనేజీ డోరా. మా అమ్మ ప్రాణాలతో తిరిగి రావాలని నేను ఎదురు చూస్తుంటే అదృష్టం ఉంటే వస్తుంది, లేదంటే పోతుంది అని శాపనార్థాలు పెడతావా? ఓరి భగవంతుడా, నా మాటలు మీకు అలా అర్థమయ్యాయా? తప్పుగా అనుకోకండి చిన్నబాబు గారు. నేను కూడా శేషమాంబ గారు ప్రాణాలతో రావాలనే కోరుకుంటున్నాను. అఘోరించవులే, కాసేపు నోరు మూసుకున్నాను. కాస్తైనా మాకు ప్రశాంతంగా ఉంటుంది. పోరా పిల్లిగడ్డం ఎదవ. మీ అమ్మ ప్రాణాలతో ఉంటే నా ప్రాణాలు పోతాయి. అందుకేగా 2 యమకింకరుల్ని గదిలోకి పంపించాను. ఆ యమభటులిద్దరూ మీ అమ్మ ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోతారురా. ఆ తర్వాత నీకు మిగిలేది శవమే.